ప్రజల దగ్గర నుంచి పీడిస్తా అంటారనే మాట వస్తే మాత్రం బాగుండదు. ఊరి మీద మాకు మీ మీద ఊరి మీద కోపం ఉండదు, బాగా పనిచేసే వాటి మీద గౌరవం ఉంటుంది, అపేక్ష ఉంటుంది, కాపాడుకోవాలి. బరువేలోనికి ఒకసారి చెప్తాం, రెండోసారి అరుస్తాం, మూడోసారి తప్పిస్తాం. మూడే ఉంటాయి విధానాలు, వేరు విధానాలు ఏముందో మరి మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరూ సంతోషించాలి. వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది. అట్లా కాకుండా 24 ఇదే లెక్చర్లు నేను మీరు మాట్లాడుకుంటే ఈ 16 నెలల్లో నాకు తెలిసి రెండోసారి మీకు ఈ మాట చెప్పడం, ఒకసారి మున్సిపాలిటీలో చెప్తా, రెండోసారి ఈరోజు చెప్తాను. ఇట్లే మాట్లాడుకుంటా అంటే ఏమవుతుందంటే ప్రెజర్ అవుతుంది. అది మీకు ఎవరికైనా ప్రెజర్ ఉండే వాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. చెప్తాను, నాతో పనిచేసి కానీ ప్రజల కోసం పనిచేసి కానీ మేమేమి మా ఇంటికి ఏంది మీ అందరితో కూడా ₹1 అవుట్ ఆఫ్ దొంగ పని చేయించేసి డబ్బులు అడగలే, నాకు ఈ బెనిఫిట్ చేయండి అని అడగలే, ప్రాపర్ సిస్టంలో పనిచేయమంటున్నా. అవుట్ ఆఫ్ నేను ఒక పని కూడా మా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం, మా వాళ్ళు తింటానే భరిస్తాను, ఏది చేయడం లేదా మమ్మల్ని అంటే భరిస్తాను. ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్గా ఉండాలి, అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే కరెక్ట్గా ఉండాలి, తర్వాత మేము ప్రజలకు చెప్పగలుగుతాం. లేదా మేమే తప్పు చేసి ప్రజలకు చెప్పలేము, ఇంకొన్ని మాట్లాడలేము. మేము ఇంత కరెక్ట్గా ఉండదలుచుకునేప్పుడు మీ దగ్గర మేము ఆశిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, అంతా పని చేయండి ప్రజలు. ఈ పీజీఆర్ఎస్ కూడా అండి, మీరు కూర్చొని స్టిల్ హ్యావ్ అనదర్ 48 hours నవేడేస్ సిస్టమ్స్ ఆర్ దిస్. ఈ ఏదైతే వాళ్ళు టైం ఇచ్చి మన కోసం ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వచ్చినప్పుడు మీరు కూడా ఈరోజు రేపు టైం ఉంది. సర్టన్ ఇష్యూస్ విచ్ యూ హ్యావ్ రిప్రజెంటెడ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని డేటా తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇది ఐవాష్ కింద అయిపోయింది, అంటే హోల్ ఆర్థడాక్స్ స్టైల్లో పనిచేస్తున్నారు. ఇన్నోవేటివ్గా పనిచేయడంలో మీరు సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇన్నోవేటివ్ పనిచేయడంలో ప్రజల గురించి నిరంతరం పనిచేస్తా అంటే మీకు ఆలోచన వస్తుంది. వాళ్ళు పడుతుంటే కష్టం వస్తుంది. ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ఒక చనిపోయినాడు, చనిపోతే 5 ఎకరాల భూమి ఇమ్మని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మీ దగ్గరికి పంపాలి. పంపిన తర్వాత సబ్సిక్వెంట్గా తహసీల్దార్ దగ్గరికి పంపుతారు, మళ్ళీ అక్కడి నుంచి కలెక్టరేట్. ఇటువంటివి మీరు ఫస్ట్ డేటా అసర్టైన్ చేసి పెట్టుకోండి. ఒక ఎక్స్ సర్వీస్ మెన్కి మనం జస్టిఫై చేయలేదంటే డజంట్ లుక్ నైస్. ఎంటైర్ సిస్టమ్ ఈజ్ విల్ బి రెప్యుటేషన్ విల్ బి ఎట్ స్టేక్. అంటే మీరు తప్పు చేసినారని నేను అనడం లేదు, ఇచ్చాం సార్ మనం అట్లా కాదు సార్, నేను చెప్పేదేనండి. మీరు మళ్ళీ డివేట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ లెవెల్లో పోయిండే ఫండ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ఫాదర్ మదర్ రిపీటెడ్గా 3 సార్లు వచ్చినారు కదా. బియాండ్ పాలిటిక్స్ ఆలోచన. ఎప్పుడు మిలిటరీలో పనిచేసిన వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఇవ్వడానికి మనం ఎన్నిసార్లు తిప్పుకుంటామంటే మనం అందరూ ఎందుకున్నట్టు వాళ్ళు ఎందుకు పనిచేయాలి అక్కడ. ఇటువంటిది మీరు కొంచెము ఇనిషియేట్ తీసుకొని రేపు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇది ఒకటి కేస్ స్టడీ చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇట్లాంటివి క్లోజ్ చేయండి మీరు. అది లే మ్యాన్కి కామన్ మ్యాన్కి ఆ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఏముంది, వస్తారు ఎమ్మెల్యే దగ్గర పడిపోదామంటారు, లేదంటే తహసీల్దార్ దగ్గర పోదామంటారు, చెప్తానే పని జరగాలంటారు. వాళ్ళకి వాళ్ళకి ఆ మెకానిజం కూడా తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. మనసుతో కొద్దిగా మీరు ఆలోచన చేసి కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ ఆఫీస్ మీద డబ్బులు మారాల కొద్ది చిన్న ఆలోచనలు ఇవన్నీ చిన్న కరెక్షన్సే. మీకు ఇంత స్మాల్ థింగ్స్ ఎందుకు అర్థం కాలేదు, ఇంత లాంగ్ కెరీర్లో నాకు అర్థం కావడం. పీజీఆర్ఎస్ అనేది అసలు పర్పస్ ఏంది, దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలా, బెటర్గా ఎట్లా పర్ఫామ్ చేయాలనేది ఉండాలా. బట్టలు అందరూ వేసుకుంటామన్నా, ఒక్కోడు ఒక్కో స్టైల్ వేసుకుంటాడు. అప్పీలింగ్ ఎవడు వేసుకుంటాడు అనేది వారికి డ్రెస్ సెన్స్ ఉంది. ఒక పని 10 మంది ఒకటే పని చేస్తే 10 మందిలో బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. వాడు ఎఫెక్టివ్ పర్సనాలిటీ. కాన్స్టిట్యున్సీ కూడా అంతే. 14 కాన్స్టిట్యున్సీ ఉండేలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. యూ వాంటెడ్ టు టేక్ ద అవుట్పుట్ ఫ్రమ్ యూ పీపుల్. ప్రొడక్టివ్గా ఉండాలి, నాకు ప్రజలకు మంచి జరగదా, నా ఆలోచన ఉంది. మీతో కలిసి పనిచేయాలనున్నాం. మీ మీద ఎక్కడా లేదు, మిమ్మల్ని దబాయించడం కూడా ఎక్కడా లేదు. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంత లాంగ్ మ్యారథాన్ కూడా అవసరం లేదు. 16 నెలల తర్వాత మనం ఇంత మనసు ఇప్పి ఇంత ఓపెన్ డిబేట్తో మాట్లాడుకున్న అవసరం ఉందా? 16 నెలలు పనిచేస్తాం.
అధికారంలో 16 నెలలు చేస్తున్నారు. నాకు ప్రతిపక్షంలో కొట్లాడింటారు. అది మా బాధ్యత, మా పాత్ర. మీకు ఖచ్చితంగా వచ్చే 3 నెలల్లో నాకు విజిబుల్ చేంజ్ రావాలన్న అడ్మినిస్ట్రేషన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్. పెట్టుకోండి. ప్రజల దగ్గర నుంచి పీడిస్తా అన్నారనే మాట వస్తే మాత్రం బాగుండదు. ఎవరి మీద మాకు మీ మీద ఎవరి మీద కోపం ఉండదు. బాగా పనిచేసే వాళ్ళ మీద గౌరవం ఉంటుంది, అపేక్ష ఉంటుంది, కాపాడుకోగలుగుతుంది. బరువైనోనికి ఒకసారి చెప్తాం, రెండోసారి అరుస్తాం, మూడోసారి తప్పిస్తాం. మూడే ఉంటాయి విధానాలు, వేరే విధానాలు ఏమి ఉండవు. మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరూ సంతోషంగా ఉంటాం. వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది. అట్లా కాకుండా 24 ఇదే లెక్చర్లు నేను మీరు మాట్లాడుకుంటా అంటే ఈ 16 నెలల్లో నాకు తెలిసి రెండోసారి మీకు ఈ మాట చెప్తాను. ఒకసారి మున్సిపాలిటీలో చెప్తాను, రెండోసారి ఈరోజు చెప్తాను. ఇట్లే మాట్లాడుకుంటా అంటే ఏమవుతుందంటే ప్రెజర్ అవుతుంది. అది ఇంకెవరికైనా ప్రెజర్ ఉండే వాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. చెప్తాను, నాతో పనిచేసి కానీ ప్రజల కోసం పనిచేసి కానీ మేమేం మా ఇంటికి ఎన్ని మీ అందరితో కూడా ₹1 అవుతా దొంగ పని చేపించేసి డబ్బులు అడగలే, నాకు ఈ బెనిఫిట్ చేయండి అని అడగలే, ప్రాపర్ సిస్టంలో పనిచేయమంటా. అవుట్ ఆఫ్ నేను ఒక పని కూడా మా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం, మా వాళ్ళు తింటా అంటే భరిస్తాను. ఆయన ఏది చేయడం లేదా మమ్మల్ని అంటే భరిస్తాను. ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్ ఉండాలి, అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే కరెక్ట్ ఉండాలి. తర్వాత మీరు ప్రజలకు చెప్పగలుగుతారు. లేకపోతే మేమే తప్పు చేసి ప్రజలకు చెప్పలేము, ఇంకొన్ని మాట్లాడలేదు. మేము ఇంత కరెక్ట్గా ఉండదలుచుకునేప్పుడు మీ దగ్గర మేము ఆశిస్తాం. దయచేసి అర్థం చేసుకుంటాం, సార్ పని చేయండి. ప్రజలు డ్రింకింగ్ వాటర్ మీద మేము అబ్నార్మల్గా పర్సూ చేస్తున్నాం, ఫాలోఅప్ చేస్తాం. ఈవెన్ ఆఫ్టర్ దట్ రోజు ఎవడు పెడతాడు, సరే దాన్ని లెక్కకేసుకోనుకోండి. కొంతమంది పెట్టి మైండెడ్ పిల్లర్స్ ఉంటారు, చీప్ మెంటాలిటీ ఉండేవాడు, చీప్ పొలిటీషియన్స్ ఉంటాడు, వాళ్ళేం పట్టించుకో. బట్ సమ్ ఎక్స్టెంట్ మనం బాగానే ఫైట్ చేసి డ్రింకింగ్ వాటర్ మీద. ఈవెన్ ఆఫ్టర్ దట్ సర్టన్ ఏరియాస్లో క్విక్ రెస్పాన్స్ ఉండడం. ఇంకా పవర్ సెక్టర్ అయితే ఆలోచన చేసేటట్టే లేదు. ఆయన మీ ఏ గారు వచ్చారు, ఆయన తనకల్లా ఆయన శ్రీకాంత్ గారు ఇంకో శ్రీనివాస ఆయన ఫైల్ పంపించినాను కదా, 1 మంత్ టైం చెప్పినాను. నేను ఇంట్లో ఇంటర్ఫీర్ అయ్యే ఎమ్మెల్యేస్ మీకు దొరకడు, గలాట్లు పెట్టేస్తాను. నేను ప్రధానంగా నాకు ఇంటర్ఫీర్ చేస్తాను. అంతో ఇంకా నా చేయి కూడా చిలిమి ఇచ్చుకుంటాను. మా డబ్బులు కూడా మేమే చేతికి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఇంత చేస్తానే మీరు స్పీడప్ కారు. నేను ఆ పిల్లలు ఇంటికి పోయి చూసిన వాడు మా పార్టీ వాడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవెన్ ఆఫ్టర్ దట్ బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ నా బాధ్యత కింద పోయినా. వాని ప్లేస్లో నేను ఉంటే కొట్టింది మిమ్మల్ని. ఆ చిన్న పసిబిడ్డ వాళ్ళ ఇళ్ళ కండిషన్ చూస్తే అసలు ఇంట్లో పోతే కూర్చునే చేయలేదు అని వాళ్ళు అట్లా వదిలేసి ఎట్లండి మీరు బాధ్యత తీసుకోవాలన్నది. లేట్ చేయొద్దండి అదండి. మొన్న కూడా మిమ్మల్ని అడిగినా మార్నింగ్ అడిగాను సార్, మీరు వస్తున్నారని అడిగాను, ఈరోజు పంపిస్తాను. 30 days లోపల క్లోజ్ చేస్తా అని చెప్పేసి ఆ పిల్లలకు మాటగా పెట్టమని నేనే చెప్పి వద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టద్దు. మేము ఇంత సపోర్ట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి ఆ రెసిప్రోకేషన్ లేకపోతే మాకు కూడా ఎంతవరకు ఒక చేతితో శబ్దం వస్తుంది. 2 చేతులు ఇట్ టేక్స్ 2 hands టు క్లాప్. ఒక చేతితో శబ్దం రాదు. మీరు బాధ్యతాయుతంగా ఆలోచన చేయకపోతే మానవత్వం కూడా ఉండాలి మనుషులం మనం. ఇది కరెక్ట్ కాదు. నాకు ఎన్ని రోజులు క్లియర్ చేస్తారు నా పిల్లలకి? ఎన్ని రోజుల్లో ఇస్తారు? డిపార్ట్మెంట్ డబ్బులు రావు సార్, మెడికల్ ఫీజు పెట్టినా గట్టిగా మాట్లాడటం లేదు, పిలిపించి మాట్లాడతాను. మీరు మారాలా అని చెప్తాను. మాకేం సిస్టమ్ కొత్త కాదు, ఇది 20 ఏళ్ళ నుంచి ఈ సిస్టంలో పనిచేస్తున్నాయి. మీరు ఆలోచన చేసుకోవాల్సింది. మీకు ఒక రంగా బ్లెస్సింగ్ కావచ్చు, మీకు ఒక రంగా ఖర్చు కావచ్చు. అదే ఒక రంగా ఆశీర్వాదము, ఒక రంగా శాపం కూడా. ఎందుకంటే మీరు తప్పు పని చేయాలా, తప్పుడు ఆటలాడాలంటే కుదరదు కదా, అబద్ధాలు చెప్పినా కుదరదు. అట్లా అని చెప్పేసి మీకు కష్టం తెలియదు, తొందరగా అర్థం చేసుకుంటున్నాం కూడా మాకు ఉంటుంది. సిస్టమ్ 2 కూడా ఉన్నాయి. వరం ఉంది, శాపం ఉంది. మీరు వరంగా మార్చుకుంటే నవ్వుతా పని చేసుకుంటాం, మీరు శాపంగా మార్చుకుంటే ఇబ్బందులు పడతా ఉంటాం. అవే యూ టేక్ ఇట్ అవుట్. మార్పు అనేది విజిబుల్గా కనపడటం లేదు. నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా
సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ అవుతోంది, కానీ గౌరవంగా బతకాలనే ఆలోచన రావడం ముందు ప్రజలతో గౌరవం ఉండాలా. నా ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే మీకు చెప్తారంటే, మీరు ఏదైనా పని చేస్తే స్కూల్ అయ్యేవారికి కూడా పోటీ తీసుకుపోయిస్తారన్నా. మీరు అడగాల్సిన పనిలే. స్కూల్ అయ్యేవారికి వాళ్ళ పిల్లలకు చదువు సరిగ్గా చెప్తే కోడి ఎత్తపోయిస్తారు, వాడికి పండింటే పంట ఎత్తపోయిస్తాడు. మనం తీసుకునే విధానంలో ఉంటుంది అది. వాడిని బలవంతం పెట్టినే అదే వస్తుంది, నీకు ప్రేమగా తీసుకుని అదే వస్తుంది. మంచి పని చేస్తే వాడు ప్రేమగా తెచ్చిస్తాడు, వాడిని బెదిరించి చేస్తే అదే తెచ్చిస్తాడు. మీ మీద పెట్టలానే అడా నేను డబ్బులు ఇచ్చినాను, గలాట్ చేస్తా అంటే గలాట్ చేయలేరా, డిపార్ట్మెంటల్ మీద ఏం చేస్తారు, మీరేం చేస్తారు, యాక్సిడెంట్ కెనాట్ హెల్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కానీ మీరు చేయగలిగిన పని చేయడం లేదనేది బాధ మాకు. అట్లాంటి మీ మీద ఏమైనా పెట్టామా, మేమే చేసుకొని వెళ్ళిపోతాము. మీరు చేయగలిగిన పని అంటే చేయలేదు కదా. మా సమస్యలు మ్యాక్సిమం తగ్గిస్తాం సార్, ఇప్పటి నుంచి మా వాళ్ళకి చేయించాలి. అంటే ఇది వాళ్ళకి అసలు చేయడం వాళ్ళు మాంసం కొట్టుకొని బతుక్కునే వాళ్ళు, చిన్న కుటుంబం వాళ్ళు చెడిపోతారు. ఇంకా పాపం కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ₹1,00,000 తేడా తెచ్చుకుంటాడు, దానికి వడ్డీ కట్టలే వాడు చిరిగిపోతాడు. అంటే వాడు జరిగేది ఇది మంచి ఆలోచన కాదు. బాధ్యత లేదు మీకు. ఎంత వస్తుందని కూడా తెలియదు కదన్నా. నీకు ₹5,00,000 30 రోజులు ఇప్పిస్తా అన్నావు, సరే నువ్వు ఇప్పించేకి నువ్వు చిన్నోనివి సరిపోదు. బట్ అట్లీస్ట్ ప్రొసీజర్ కూడా మీరు ఫాలో కాకుండా ఏం చేయగలమనేది కూడా క్లారిటీ లేమంటే వాళ్ళ పట్ల మనకు కమిట్మెంట్ లేదని లెక్క. దట్ షోస్ అవర్ కమిట్మెంట్. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ, అన్ని కాన్స్టిట్యున్సీలు ఇదే వస్తాం. ఎందుకంటే లీడర్స్కు థింక్ ట్యాంక్ లేదు, మీకు థింక్ ట్యాంక్ లేదు. మిమ్మల్ని కనీసం గైడ్ చేసే నాలెడ్జ్ మా వాళ్ళకి లేదు. నేర్చుకుందామని తప్పడం మీకు లేదు. ఇన్నోవేటివ్గా సమస్య ఆడే వస్తుంది. కనీసం మన నియోజకవర్గం కూడా మార్పు చూపించండి. నేనేం చెడ్డగా చెప్పడంలో మీకు మంచిగా చెప్తాను. ప్రజలకు మంచి చేయండి, జరిగేది వాళ్ళకు. ఇవన్నీ వాస్తవాలు కాదు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వీఆర్ ఆల్ లర్న్ పీపుల్, చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు. మీకు అర్థం కానీ ఏమి ఉండదు. నేను చెప్పే దాంట్లో అర్థమైతే ఖచ్చితంగా ఉంది. మీరు మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అధికారాలు ఉన్నాయి, ఆలోచన ఉంది, చదువు ఉంది. పని చేయాలనే తప్పున లేదంటే ఫలితాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా అద్భుతాలు సృష్టించగలరు. కానీ మనం చెయ్యము. అదే సమస్య. మనకి ఎందుకు అనేది వరకు ఇంత టైం ఇచ్చేసి, ఇంత టైం అందరికీ వాల్యుబుల్ టైం, ఇంత టైం ఇక్కడ కూర్చున్నాక ఇట్ షుడ్ బి సంథింగ్ ప్రొడక్టివ్ అండ్ వీ షుడ్ సెండ్ ఏ మెసేజ్ టు ద సొసైటీ. ఎస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అస్. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం ఎంత కూర్చునే బెస్ట్. తీసుకునే కంటే పాత దాంట్లో ఆయన చొరవ చూపించి ఈ నియోజకవర్గం పరిధి మేరకు చొరవ చూపించి రిజాల్వ్ చేయగలిగిన ఇష్యూస్ ఉంటే దెన్ అండ్ దేర్ మేము ఇన్సిస్ట్ చేసుకున్నాం, రిక్వెస్ట్ చేసేనా ఆయన్ని. దట్ హెల్ప్స్ హిమ్, దట్ హెల్ప్స్ అస్. సిస్టంలో అందరికీ ఆయనకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. మనం అట్లా కాకుండా కలెక్టర్ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు అంటే టెంట్ పెట్టడానికో మనం పేపర్లు కలెక్ట్ చేసుకునేందుకు వీఆర్ థింకింగ్ ఆఫ్. అంతే కదా మనం ఆలోచిస్తుంది. అది కాదు, అదొక పార్ట్. దట్ ఈస్ ద బేసిక్. ఎండ్ ఆఫ్ ఇట్ వీ షుడ్ బి ప్రొడక్టివ్, రిజల్ట్ ఓరియంట్ చేసుకుంటాం. ప్రజలకు నమ్మకం ఉండాలి. పీజీఆర్ఎస్ పోతున్నామంటే గతంలో తీర్చినారు, దానికి గుర్తుంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి చెప్తాను, దాన్ని రిజాల్వ్ చేస్తున్నారు. ఈ రిజాల్వ్ అవ్వాలనే ఆలోచన ఎందుకు రావడం? బెటర్ థింక్ చేయండి కొంచెం. మరి కన్వెన్షనల్ మెథడ్స్, ఆర్థడాక్స్ మెథడ్లోనే పోతున్నాయి గవర్నమెంట్ ఆఫీస్లో. పరిస్థితులు మీ బిడ్డల్ని అట్లే చదివించడం ఇలా మనం చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో వేడ చదువుకుంటాం. మనం చదువుకున్న పరిస్థితులు మన బిడ్డలు చదివించడం లే. మరి ప్రజలు ఎందుకు అట్లే సఫర్ కావాలన్నా? మన బిడ్డలు ఉండేటి వాళ్ళు ఎందుకు బెటర్గా బతకాలని ఎందుకు ఆలోచన రావడం? ఇది అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు చూడండి, ఆలోచన విధానం మార్చుకోండి. కరెక్ట్గా వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది, ప్రభుత్వ ఆఫీస్ పోతుందనే నమ్మకాన్ని కలిగిస్తేనే మంచి జరుగుతుంది. అట్లా కాకుండా పోయినంత కాలము ఏదో ఐవాష్ కింద ఒక ప్రోగ్రామ్ పెడతాము, పీజీఆర్ఎస్ పెడతాము, కలెక్టర్ గారు వస్తారు, ఎస్పీ గారు వస్తారంటే కలెక్టర్ గారి లెవెల్లో, ఒక ఎస్పీ లెవెల్లో, ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో దేర్ ఐక్యూ లెవెల్ విల్ బి టోటలీ డిఫరెంట్. కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్ని మనం క్యాచ్ చేయడం లేదు, వాళ్ళని క్యాచ్ చేసే ప్రయత్నం చేయడం లేదు. కలెక్టర్ అంటేనే గొప్ప, ఎస్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్, ఆ చైర్కి అంత గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం సో మెనీ డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ దేర్ విత్ దట్ చైర్. చాలా వరకు ఆయన విచక్షణాధికారాలు వాడేటువంటి విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి చైర్ అది. దాన్ని ఎన్క్యాచ్ చేసుకునేదానికి మనకు రావడం లేదు. దాన్ని ఎప్పుడు ఎన్క్యాచ్ చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది, ఈ ప్రాంతంలో సమస్యలు జరుగుతాయి.
మీరు ఆ దిశగా ఆలోచన చేసేది మొదలుపెట్టండి అధికారులు. ఎంతసేపు పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని పోస్ట్ చేసేస్తే అయిపోయింది, నాకు సిస్టంలో అప్డేట్ చేస్తే అయిపోయింది, ఈ రోజుల్లో సబ్మిషన్ వస్తుందంటే గోయింగ్ టు క్వశ్చన్ అగైన్. మళ్ళీ 16 నెలలకు ఆయన 16 నెలలకు వస్తాడో 18 నెలలకు వస్తాడని, లేదంటే పిలిస్తే 6 నెలలకే రావచ్చు. బట్ ఆయన్ని పిలిచి మాట్లాడుకునే దాని నుంచి మనకి ఎప్పుడు కూడా ఎందుకు అంత టైం వెచ్చించే వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మంచి జరగదా, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కావాలనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ద పీజీఆర్ఎస్ ఈజ్ సచ్. దాన్ని మీరు వినియోగించుకోవడం లేదు. ఇది కరెక్ట్ కాదు. చూడండి, కరెక్ట్ కాదు. రొటీన్లో జరిగేది జరుగుతూ ఉంటాయి. మీ లెవెల్లో మీ పరిధిలో జరిగేది మీరు తిప్పుకుంటూ అంటారో, తిట్టించుకుంటూ అంటారో, తిడుతూ అంటారో, అది దట్ ఈస్ డిఫరెంట్. మేము ఇన్వాల్వ్ అవుతుంటాం, ఎక్కడో చోట సిస్టంలో నడుస్తుంటాం. అది పెరినియల్ సోర్స్, అది నడుస్తూనే ఉంటుంది. అది అట్లా కాకుండా మీరు కలెక్టరేట్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఎస్పీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఇక్కడికి వచ్చినప్పుడు సర్టన్ థింగ్స్ కామన్ మ్యాన్ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, లేదు వాడు పోలేని పరిస్థితులు, ఆఫీస్లో కూడా పోలేరు వాళ్ళు. ఏ రంగా పోతాడండి కలెక్టరేట్లే కదా, పోలేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మంచి జరిగిద్దాడు.